మొన్న సాధక్స్ అని ఒక మీటింగ్ జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు సీకే కళ్యాణపురంలో. ఆ రోజు కూడా ఒకటే చెప్పారండి, కుల రాజకీయాలు నాకు వద్దు. అసలు మా పార్టీ సిద్ధాంతాల్లో ఫస్ట్ సిద్ధాంతం అది. కులాల ప్రస్తావన లేని రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఫస్ట్ రెండు అయ్యే. మీరు ఎవరైనా సరే పార్టీకి ఉన్న సిద్ధాంతాల్లో ఆ రెండు చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకటే ఒక విషయం అండి, కుల రాజకీయం, శవ రాజకీయం చేస్తుంది ఎవరు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇవాళ. మీరు దాన్ని సరిదిద్దుకోవడం కోసం కాపులందరూ మీటింగ్ పెట్టేసి అసలు 2024లో ఒక్క కాపు క్యాండిడేట్ అయినా గెలిచారండి అసెంబ్లీకి వైసీపీ తరఫున? గెలవలేదు. ఎందుకంటే మీరు కాపులకి ఏమీ చేయలేదని కాపులకు అర్థమైపోయింది. మీరు కాపు కులం అని చెప్పి మీరు జెండాలు తీసుకొని పరిగెత్తడం తప్ప ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే కాపు కులంకి మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఇప్పటికైనా సరే కాపును సీఎం చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని దించేసి మీ పార్టీలోనే ఎవరినో ఒకరు కాపు క్యాండిడేట్ని సీఎం చేయండి. బొత్స గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేర్నాని గారు ఉన్నారు, ఇంకా చాలామంది కాపులు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఎవరినో ఒకరు కాపు క్యాండిడేట్ సీఎం అని చెప్పి డిక్లేర్ చేయండి. కాపులు ఓట్లు వేస్తారని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి పరాభవం జరిగింది, అది మీకు జరిగిద్దనే మీరు భయపడి మీరు రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు నవీన్ రెడ్డి అనే కుర్రాడు చనిపోయాడు కదా, అతను ఎందుకు వెళ్ళి పలకరించలేదు? అంటే కాపు ఓటింగ్ కోసం మాత్రం వాడుకునే విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు.